తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకొని మరి ఎన్నికలను కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. ఇద్దరు పిల్లల పరిమితిని ఎత్తివేస్తూ ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే మనం ఈ నిబంధనలను సవరించాం అధ్యక్ష. 2018-19లోనే తెలంగాణలో నూతన పంచాయతీ చట్టం వచ్చింది. అప్పుడు మున్సిపాలిటీ చట్టం కూడా వచ్చింది అధ్యక్ష. మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసింది, కానీ ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు. అప్పుడు ఈ నిబంధన ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర గత ప్రభుత్వం దగ్గర మరి ప్రశ్నకైతే జవాబు లేనట్టుగా ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఎత్తేయండి మాట్లాడారు అధ్యక్ష. కాబట్టి ఈరోజు అదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇద్దరు పిల్లలకు మించి ఉంటే జీపీలో పోటీకి అనర్హులన్న షరతులు లేవు అధ్యక్ష. కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ప్రజల అభిప్రాయాలు, కోర్టు కేసులు, జనాభా తగ్గుదల వంటి కారణాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లో పోటీకి ఇద్దరు పిల్లలు మించి ఉంటే మరి అనర్హులు అనేటువంటి నిబంధన తీసేసి మన యొక్క ప్రభుత్వం అందరి అభిప్రాయాలను గౌరవించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి 1:7 లాగా ఉండేటువంటి పాపులేషన్ ఉంటే రాబోయే తరాలు అంతరించిపోయే ఉంటుంది జనాభా తగ్గుదల మూలంగా. కాబట్టి ఆ నిష్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష.